ఈరోజు నీ జీవిత యాత్రలో, నీ ప్రయాణంలో ఎన్నెన్నో అవరోధాలు, ఇది అది అని చెప్పని వీలు లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు, ఎవరి జీవితాలకు తగ్గ వాళ్ళకి అడ్డు ఉన్నాయి మార్గాల్లో. వాటన్నిటినీ కోల్చగలిగే ఒకే ఒక ఆయుధం, నువ్వు సొంతంగా గడ్డపార చలగపారలు తీసుకొని ప్రయోగాలు మొదలు పెడితే కాదు, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి స్తుతి కేక వేయి. నీ ఎదుట అవరోధంగా నిలిచినవన్నీ కుప్పలా కూలిపోయి నువ్వు ఎక్కి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు. నీలో దేవుడు నింపి ఉంచినటువంటి విశ్వాసం అనే శక్తి ఉంది, దానికి కాస్త పని కల్పించమని చెప్తున్నాను ఈరోజు. నీలో దేవుడు నింపిన విశ్వాసం అనే శక్తి ఉంది, దాన్ని కొంచెం పని కల్పించమని చెప్తున్నాను నేను ఈరోజు. వాళ్ళు చూపు ద్వారానో వాక్కు ద్వారానో అయితే, నీవు తలంపు ద్వారానే సమస్తమును ప్రభావితం చేయగలవు. ఇది గొప్ప సంగతి. దేని ద్వారా? తలంపు ద్వారా, తలంచుట ద్వారా. అంతే. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొందానని నమ్మండి అన్నాడు. నమ్మిన ఎడల అవి మీకు దొరుకుతాయి అన్నాడు. నేను చెప్పానా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో పెద్ద ఆయన చెప్పాడు, చూడండి. నేను చెప్పలా, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం అంట. చదవండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. దేవునికి మహిమ. అక్కడ కూర్చొని తడోకోసారి కేకలేస్తుందేమో, ఆమె ఘోరమైన సాక్ష్యం ఆమెది. ఇక్కడ వర్ణించి చెప్పడానికి వల్లపడదు, కానీ ఆమె సైతం చెప్పుకోలేనంత ఘోరమైన సమస్య ఆమెది. ఏదో కేకలేసి పిచ్చిదానిలా కనపడుతుంది, కానీ మంచి ముదురామా, అంటే తెలివిగలది, తెలివి తక్కువది ఏం కాదు. ఆమె జీవితంలో దేవుడు చేసిన కార్యం స్పష్టంగా నా కళ్ళారా చూశాను నేను. ఘోరమైన స్థితిలో కనపడింది. నేను పోయినప్పుడు బెడ్ మీద నాకు శారీరకంగా మనిషి రీత్యా చూస్తే ఒక 4-5 రోజుల కంటే ఎక్కువ బతకని మనిషి ఆమె దారుణమైన పరిస్థితి నేను వర్ణించి చెప్పలేను. పర్సనల్, భయంకరమైనది. ట్యూబులు పెట్టేసి ఉన్నాయి ఆమె బాడీ అంతా, పైపులు పెట్టేసి ఉన్నాయి. ఘోరం. 2 చేతులు ఆమె మీద పెట్టి విశ్వాసంతో ఇదే ప్రార్థన చేసి ఆమెకు అదే చెప్పా, ఈ పైపులతో ఈ ఘోరమైన స్థితిలో ఇలా ఉన్నావు, దేవుడు నీలో విశ్వాసం అనే శక్తిని నింపున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి నీవు నీ విశ్వాసపు తలంపులతో చూడు, ఇవన్నీ నీకు లేవు. వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. నువ్వు నార్మల్గా ఏ పైపులు లేకుండా పూర్తి ఫ్రీగా నువ్వు తిరుగుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడని ఇదే నమ్ము. నువ్వు అది నమ్మినట్లయితే నేను ప్రార్థన చేస్తానని అదే విశ్వాసం ఆమె కలిగి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి నేను కూడా ప్రార్థన చేశాను. ఎక్కువ టైం తీసుకోవాలా, అనతి కాలంలోనే అప్పుడే దేవుని కార్యం ప్రారంభమైంది. ఒక 4-5, 6-7 రోజుల కల్లా అన్నీ తీయబడి, అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు తెలిసి ఇది నేను ప్రార్థన చేసి కూడా ఒక 7-8 సంవత్సరాలు అయింది. కానీ ప్రభువుని గట్టిగా నమ్మింది, దైవజనుడిగా నేను చెప్పిన మాటని పూర్తిగా విశ్వసించి ఒకటే సూత్రం చెప్పింది, నీ తలంపులలో మాంత్రికుడు దృష్టి ద్వారా, వాక్కు ద్వారా, మనకు దృష్టి వాక్కు కూడా కాదు, తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంపులలో విశ్వాసాన్ని ప్రయోగించు. తలంచు నేను బాగుపడి తిని అని తలంచు, స్వస్థత నొంది తిని అని తలంచు, నాకు ఏర్పరచబడిన ఇవన్నీ తీసివేయబడినవి అని తలంచు. విశ్వాసమును బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు, ఇద్దరం ఏకీభవిస్తున్నావు. ఖచ్చితంగా అవన్నీ తొలగింపబడి నువ్వు నార్మల్ కండిషన్లో తిరుగుతావు. ఇదే నమ్ము, అదే నమ్ము, అదే చూడు.